ఫోర్స్ చేయొద్దండి. డైరెక్టర్ పెద్ద పెద్ద సినిమాలు తీస్తలేదు సార్ మీ కాలు పట్టుకుంటాను పనిమాలోడు అంటున్నాము పనిమాలోడు అంటున్నాము. సార్ ముగ్గురు చెప్పండి సార్. సమంత ఉన్నారు, శృతి హాసన్ ఉంది, కాజల్ అగర్వాల్ అందరూ సార్ వాళ్ళైతే ఇప్పుడు వచ్చేస్తా సార్. వాళ్ళైతే ఏం చేస్తా వాళ్ళు నిన్ను ఎత్తుకోవాలి, ఏం చేస్తా వాళ్ళు నిన్ను ఎత్తుకోవాలి. వేరే వాళ్ళకి ఫోన్ చేస్తాను, ఏమి నాకు ఇష్టం లేదు, నాకు నచ్చదు, నాకు అలవాటు లేదు, నాకు ఇష్టం లేదు, నాకు నచ్చదు, నాకు అలవాటు లేదు, దాన్ని ఫోర్స్ చేయొద్దండి. ఇదే మాట చెప్పు. నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నేను చేయను, నాకు ఇష్టం లేదు అని చెప్పు. నీ మంచి కోసమే నీకు కష్టపెట్టాలా అని చెప్పి ట్రై చేస్తున్నారు. నీ పనితో పని చేయించాలా అని చూస్తున్నారు. నేను చేయను, నాకు ఇష్టం లేదని చెప్తావా, ఓకే అని చెప్తావా? నీ ఇష్టమే, నేనేమొద్దాను. మళ్ళీ 12 దూరం నువ్వు నా ఇష్టం లేదు, నాకు వద్దని చెప్పు. మళ్ళా నువ్వు మళ్ళీ వేరేదన్నది ఇరికిచ్చేస్తారు. వాళ్ళు ఒకటేసారి 6 నెలలు ఇరికిళ్ళు ఉన్నారు. అందుకు జాగ్రత్త. నీకెట్లా తెలిసింది? నా ఫోన్ చేసినారు ఇంత ముందు. అవునులే, అంటే నన్ను అడిగిరా? నిన్నే అడిగినారు, నిన్నే ఇరికిచ్చాలని చూస్తున్నారు. అంత చూడు, అంత ఉండాలా. నేను అట్లా ఇరికిచ్చాను కూడా కాదు కదా. సార్ సార్ చెప్పండి సార్. సార్ ఇంత ముందు కాల్ చేశారు కదా మీరు. ఆడిషన్స్ కి చెప్పు. చేయను చెప్పు, నువ్వు ఫస్ట్ చేయను, ఇష్టం లేదు చెప్పు. సార్ ఒక్క నిమిషం సార్, సార్ ఒక్క నిమిషం ఉండండి. ఆయన చెప్తాను, ఆయన అభిప్రాయం తెలుసుకోవాలనే కదా మీరు కాల్ చేసింది. ఆయన ఇష్టం ఏందని తెలుసుకోవడానికే కదా సార్ మీరు అడిగిండేది. చెప్పు. నీకెందుకు పోతావా పనికి? ఏదైనా పని చెప్పు. ఇంట్రెస్ట్ లేదు బా, ఇంట్రెస్ట్ లేదా? లేదు, ఏం లేదు, ఏం బొంగు. సార్ రాజమౌళి సార్ మీకు ఆల్రెడీ నేను చెప్పినాను, అతనికి ఇంట్రెస్ట్ లేకుండా ఫోర్స్ చేయొద్దండి. డైరెక్టర్ పెద్ద పెద్ద సినిమాలు తీస్తలేదా, ఆయనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పినాను. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళనన్నా తీసుకోండి. మీరు అంత ఫోర్స్ గా మీరు బంగపోయి ఫోన్ చేయడమే మీ నిజంగా గ్రేట్ సార్. మీ పాదాలకు వందనం సార్. సార్ ఎవరైనా పాదాభివందనం అంటారు, పాదాలకు వందనం అంట. సార్ మీరు నమస్కారం సార్, నాకు ఇంట్రెస్ట్. చూడండి సార్, మీకో నమస్కారము, మీకో నమస్కారము, మీ పనికో నమస్కారం అని డైరెక్ట్ చెప్పేస్తున్నాడు. అట్లా కాదు సార్, నాకు చేసే వర్క్ ఇష్టమే సార్, నేను చేస్తాను సార్. నేను చేద్దాం అనుకున్నామండి. ఏం సార్? చాలా పెద్ద మూవీ చేద్దాం, ఒక 10,000 crores తో మూవీ చేద్దాం అనుకుంటున్నా. 10,000 కోట్లతో పెట్టి తీస్తానరా సార్? సార్ నేను చేస్తా సార్. సార్ నేను చేస్తా సార్. సార్ మీరు ఏదో ఒక పెద్ద డైరెక్టర్ ఏదో బాగా మంచి తీస్తారనుకోండి, ఏదైనా 10 రూపాయల సినిమానో 100 రూపాయలు అయితే ఇట్లా లఫుట్ గాలని అడగాలి, కానీ మీరు 10,000 కోట్లకు అడుగుతున్నారే సార్. నేను చేస్తా సార్, నేను ముందు మామూలుగా సార్ నేను చేస్తాను, నాకు ఇంట్రెస్ట్ సార్. ముందుగా సినిమాలు తీసినా సార్, హాలీవుడ్ సినిమాలు కాదు, ఇండస్ట్రియల్ పేరు, అవి పేరు కాదు తీసినా సార్. 100 కోట్లు కూడా హిందీలో తీసినా, మలయాళం కూడా తీసినా, కన్నడలో తీసినా, చాలా సార్ మాట్లాడి సూపర్ హిట్ అయినాయి సార్. 2-3 సినిమాలు. పారిపోయిన పాప అన్నది ఒకటి తీసినాడు, ఊరు నుంచి పారిపోయింటది ఆ పాప, అదో సినిమా తీసినాడు, అది కూడా పర్లేదు బాగానే ఆడింది. ఏంది నువ్వు పారిపోయిన పాపలో లేవా సినిమాలో? పారిపోయిన ఏమేనా? హలో సార్, వింటున్నారా? అసలు పేరు ఏమైనా పెద్దదే సార్. ఆంటీ నేను అయస్కాంతం అని ఇంకోటి హిట్ మూవీ తీసినాడు సార్. అసలు సార్ ఏమైనా అన్ని సార్ దయచేసి చెప్తున్నా సార్, నాకైతే ఇంట్రెస్ట్ సార్. సార్ ఇంకోటి అయితే మంచి సినిమానే తీసినాడు సార్, అది పావలాకే ఓ పాప అని చెప్పి ఓ బ్రోకర్ గా ఏదో సినిమా తీసినాడు, అంటే పావలాకు కూడా పాపలు నమ్ముతాడు. నువ్వే సినిమా తీసినాడే సార్. సార్ అసలు అట్లా పరిమాణం సార్, మీ కాలు పట్టుకుంటాను. పరిమాలోడు అంటున్నాము,
ఏంది నువ్వు ఏం కాదు సార్, ఇప్పుడు ప్రెసెంట్ ఏం సినిమా చేస్తున్నారు సార్ మీరు? ఇదైతే చాలా పెద్ద మూవీ. ఇందులో సముద్రంలో ఫైట్లు, ఎయిర్ స్పేస్. సార్ నాకు వచ్చు సార్, ఫైట్లు వచ్చు, డాన్సులు వచ్చు నమ్మా. 8 గ్రహాల మీదకి వెళ్ళడాలు, మొత్తం ఫుల్ అంటే మొత్తం ప్లానెట్స్. మొత్తం ప్లానెట్స్ సార్. అట్లా ఈ సినిమా అంటే ఇది ఎప్పుడు నా కోరిక సార్. వీడు ప్లానెట్ సంబంధించిన వీడు కూడా మూవీ తీసినాడు సార్. ఏ మూవీ అది? ప్లానెట్ లో పాపతో పరుపు అని ఏదో ఒకటి తీసినాడు. ప్లానెట్ పైన పరుపు ఏదో ఉంది సార్. అది భోజ్పూరి. చాలా పెద్ద మూవీ అనుకుంటే అతను వద్దన్నారు. ఇంట్రెస్ట్ సార్ మీకు. సినిమా గుర్తొచ్చింది సార్. ప్లానెట్ పై పరుపు, పరుపుపై పాప, పాపపై ఇంకోటి ఎందుకు పెట్టినారు? ఏంది అది? నీకు ఇంట్రెస్ట్ లేదని చెప్పి అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మీరు వచ్చి మిమ్మల్ని చూసి అస్సలొద్దు, మీ అడగట్లే అస్సలొద్దు సార్, చెడిపోతుంది సార్. మీరు వాయిస్ అది మామూలుగా టీవీలో ఏదని చూసినట్టు లేదు కదా సార్. లేదు సార్ ఉండు, వాయిస్ అట్లా లేదు సార్. సార్ మీరు వచ్చాను సినిమాకి. కాదు సార్, మీ వాయిస్ సినిమాలోనో లేదా ఆడియో ఫంక్షన్ లోనో టీవీలో కనబడతారు కదా, అట్లా లేదు వాయిస్. అట్లా ఉంటది, కొద్దిగా గొంతులో ప్రాబ్లం ఉంది కొద్దిగా. సార్ మీరు షూటింగ్ అని చెప్పి దేశాలు తిరిగి ఆరోగ్యం చెడగొట్టుకోద్దాం సార్. యాక్చువల్గా నేను హీరోల కంటే మెయిన్ అభిమాని మీకే సార్. మీరు సినిమా ఇస్తారన్న అవకాశంతో చెప్పడం లేదు సార్. దీనిలాగా నాకు దండి సినిమాలు వచ్చినాయి సార్. నేను ఒళ్ళు అమ్ముకునే టైప్ కాదు కాబట్టి నేను అట్లా సినిమా జోలికి పోలేదు, ఆ సినిమాలు నేను చేయలేదు సార్. ఎందుకంటే బంధువులు గిందువులు అంతా చెప్పులతో కొడతారు సార్, మర్యాద ఉండదు. ఇప్పుడు ప్లానెట్ లో పాపతో అని ఇట్లా ఈ సినిమాలు తీయడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే మనము జనాలకు మెసేజ్ ఇచ్చే దాంట్లో ఉండాలి, కానీ ఇట్లా అందరూ మొబైల్లో మెసేజ్ పెట్టేటట్లు ఉండకూడదు కదా సార్, చీప్ గా. సార్ నా ఇన్స్పిరేషన్ మీరే సార్. ఇవన్నీ మీరు జీవితం అంతా నిన్న చూస్తున్నా సార్. మాటలు ఇన్నిరా ఎప్పుడో టీవీలో నిండేది. చెప్పండి సార్. 3 హీరోయిన్లు ఉన్నారు మూవీలో సార్. మీరు 3 అయినా నాకు 30 మంది అయినా నాకు ఓకే సార్. ఏం సార్? 7 ప్లానెట్లు ఉన్నాయి కదా, 7 హీరోయిన్లు సార్. ప్లానెట్ పోరా సార్. నేను చేస్తా, కష్టపడతా సార్. నేను కష్టపడతా సార్. నేను సార్ ఫస్ట్ సార్ దాంట్లో సార్ 7 ప్లానెట్లు నేను చూసుకోగలను. 7 ప్లానెట్లు హీరోయిన్లు నేను చూసుకోగలను సార్. 7 అమ్మాయిలు చూసుకుంటాడు, 7 అమ్మాయిలు కూడా ఏలేస్తాడు సార్. 7 అమ్మాయిలు చూసుకుంటాడు, 7 అమ్మాయిలు కూడా ఏలేస్తాడు. మొదలష్టపడు అట్లా పోనానే. వీడు రాత్రులు 7 ప్లాట్ఫామ్ లో ఉన్న వాళ్ళని కూడా గెలికే రకం సార్. వీడు మాట్లాడుతున్నాడు. లేదు సార్ అట్లా. నేను ఎంత ఏం సార్? ఈ మూవీకి సీక్వెల్స్ కూడా ఉంటాయి. సీక్వెల్ అంటే సార్? తెలుసు సార్. సీక్వెల్ అంటే ఏమి? సీక్వెల్ అంటే ముందు నుంచి వెనకబోయేది. ముదరష్టమాడా పొయ్యి సార్. ఇతనికి ఏమి యాక్టింగ్ అనేది రాదు సార్. నాకైతే మీరు ఏ యాంగిల్లో అది యాంగిల్లో చెప్తే కదా సార్. నేను పిల్లలతో పారిపోయిన పరాయి మనిషి అని సినిమాలో అట్లే అందరితో పారిపోతుంటాడు. అందుకు ఏదో చెప్పిద్దాం ముందు ఏం నువ్వు చెప్పిండేది యాంగిల్స్. అందరితో పారిపోతుంటాడు. అందుకు ఏదో చెప్పిద్దాం ముందు ఏం నువ్వు చెప్పిండేది యాంగిల్స్. చిల్లర సినిమాలు అనుకుంటే పాన్ ఇండియా మూవీ. నీ లెక్క ఏమన్నా ముసలోళ్ళు వాళ్ళు వీళ్ళు ఊరవతలు థియేటర్లు ఆడే సినిమాలు కాదు. ఏ సార్? పాన్ వరల్డ్ అంటే మొత్తం అన్ని దేశాలు చూస్తారు కదా సార్. సార్ మీరు నాకు దయచేసి ఒక ఛాన్స్ చేయండి సార్. మీ కాలు పట్టుకుంటా సార్. నేను 7 ప్లానెట్లకి రేపు కావాలంటే 7 జతలు బట్టలు కొనుక్కుంటాను సార్. నేనేం ఖర్చు పెట్టుకుంటాను. మళ్ళీ వేసుకోతే హీరో అన్నాక 7 మంది హీరోయిన్లతో 7 జతలు బట్టలు ఉండద్దా? 7 బట్టలు అంటే సార్ 7 జతలు అంటే 7,000 మంది బట్టలు కొనుక్కో. సాపలు కొనుక్కుంటారా నీలాగా? లేదా పరుపులు కొనుక్కుంటారా? ఏంది పరుపులా? నువ్వు చీప్ గా మాట్లాడతావు. నీ సినిమా టైప్ కాదు ఇది. అదేందో తీసినాడు బంగారం నీ ఉంగరం. నా వద్దులే, నాకు ఆ సినిమా పేర్లు చెప్పే కూడా చాలా చండాలంగా ఉంది తీసినాడు సార్ రీసెంట్ గానే. నీ బంగారం నా ఉంగరం అంట సార్. అది ఏం సినిమా అది? అసలు వీని ఉంగరం ఏంది, ఆ పక్క బంగారం ఏంది? నాకు అర్థం కాలే. తిప్పుతాడంట బంగారాన్ని ఉంగరంతో. నువ్వు నీ చేసిన సినిమాలు చెప్పాలంటే సార్ 226 లాంగ్వేజెస్ రిలీజ్ చేస్తాం మన మూవీ సార్. నేను సార్ ఏకదాటిగా 222 లాంగ్వేజ్లు మాట్లాడగలను సార్. నేను 36 లాంగ్వేజ్లు మాట్లాడాను. అన్ని మొబ్బులోనే కదా నువ్వు మాట్లాడే లాంగ్వేజ్లు. నోటితో మాట్లాడేవి కాదు కదా అవి.
ఆ లాంగ్వేజ్ మాకెందుకు సార్ నా టాలెంట్ చాలా ఉంది సార్, ఇతనికి ఏం రాదు సార్, ఊరిని ఏం ఇచ్చిన తరంతరం సార్. సార్ ఏదో చెప్తాడు సార్, ఫస్ట్ లో రానున్నాడు అబ్బాయి, ఇంట్రెస్ట్ లేదు మీకు దండం అని కూడా అన్నాడు సార్. సార్ నేను నీకు సార్ నేను నీ తను చాలా మోసగిచ్చినాడు సార్. నేను బట్టలు సర్దుకొని రమ్మంటే బయలుదేరి వస్తా సార్. నాకు ఇప్పుడు వస్తా సార్. చాలా అందరు క్యాష్ చేసుకున్నారు సార్ హీరోయిన్లు ఎవరో చెప్పలేదు సార్, మీరు కొంతమంది చెప్తారా? చూడండి సార్, చాలా పెద్ద పెద్ద హీరోలు అప్పుడే రివీల్ చేయాలి. అంటే పెద్దోళ్ళు అంటే ముసలోళ్ళు కదా కదా సార్. వయసు ఎంత 18 ఏళ్ళ పాపలు చూడండి సార్. ఏం సార్ 38 అంతా 18 ఏళ్ళ పాపలు చూడన్నా, నువ్వు తీసినావు చూడు ఏదో 18 ఏళ్ళ కన్యవీరుడు అని లంగాలకి అన్ని కట్ చేసుకొని ఆ సినిమా టైప్ అనుకుంటున్నావేమో. సార్ దగ్గర మర్యాద మాట్లాడు. నువ్వు మర్యాద మాట్లాడవచ్చు చిల్లరేస్తానవా సార్. హీరోయిన్లు ఎవరు సార్? అసలు ఏంటి మాట్లాడు, హీరోల పేర్లు చాలా మంది ఉన్నారండి మన. సరే సార్, ముగ్గురు నలుగురు చెప్పండి సార్. హీరో కాబట్టి హీరో కాబట్టి తెలుసుకుంటాను సార్. ముగ్గురు చెప్పండి సార్. సమంత ఉన్నారు, శృతి హాసన్ ఉంది, కాజల్ అగర్వాల్, అందరూ సార్ వాళ్ళైతే ఇప్పుడు వచ్చేస్తా సార్. వాళ్ళైతే ఏం చేస్తావు, వాళ్ళు నిన్ను ఎత్తుకోవాలి. ఏం చేస్తావు, వాళ్ళు నిన్ను ఎత్తుకోవాలి. సినిమా అంతా హాలీవుడ్ నుంచి దారిలో ఏదో ఐస్ క్రీమ్ బండి పోయినప్పుడు కొనిచ్చల్లా, చాక్లెట్ కొని నువ్వు అడగల్లా. ఆ సీన్లు చేయాల సార్. అప్పుడు నేను చేస్తే ఏదో చేయొచ్చు, మంచివి యాక్షన్ సీన్స్ చేయొచ్చు. బెడ్రూమ్ యాక్షన్ సీన్స్ చేయొచ్చు. బెడ్రూమ్ లో చేస్తావు నువ్వు. మనకి హాలీవుడ్ గురించి కూడా తీసుకొస్తున్నాం మళ్ళీ హీరోయిన్స్ ని. హాలీవుడ్ డాన్స్ సార్. హాలీవుడ్ మన బయట సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సార్. ఐ డోంట్ మీన్ ఇంగ్లీష్ సార్, ఐ ఎవ్రీథింగ్ సార్. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సార్. స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సార్, సూపర్ ఇంగ్లీష్ సార్. నో నీడ్ ఎనీ డబ్బింగ్ సార్. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ డైరెక్ట్లీ. మై డైరెక్ట్లీ సార్, ఓన్ డైరెక్ట్లీ, ఓన్ ఎవ్రీథింగ్. No need any dubbing sir. I can speak with the heroines. Please give me heroine number sir. సార్ ప్లీజ్. ఓకే ఓకే గుద్దుతా సార్. అప్పుడే మీరు చూడండి సార్. అండర్ గ్రౌండ్ ఫైట్స్ కూడా ఉంటుంటాయి. కాదు సార్, మీ హీరోయిన్ నంబర్లు ఇస్తే ఇంగ్లీష్ లో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనకి షూటింగ్ పోయినప్పుడు ఈజీ అవుతుంది. మాట్లాడుకోడు కలిపే చూసుకుంటాడు ఇతను బెడ్రూమ్ లో. నువ్వు డైరెక్టర్ గాడ హీరోయిన్, మీ సినిమాకి వచ్చిన హీరోయిన్ ఏడో లారీ లాపుతుంది అని తెచ్చుకుంటారు చూడు. సినిమా తీసిన తక్కువ, దాంతో ముచ్చట్లు ఎక్కువ, అట్లుండవు. ఇది పంచాయతీ సార్ దగ్గర. మేము సినిమా గురించి డిస్కషన్ అడుగుతున్నాం నంబర్. అడుగుతున్నాం నంబర్ సార్. మీరు మీ మనసులో మాట చెప్పండి సార్. మీకు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళ హైట్ ఉండే వ్యక్తి హీరోయిన్తో క్లోజ్ గా ఉండగలిగేది అట్లా. ఒకవేళ డైరెక్టర్ హైట్గా మాట్లాడతాను సార్. మనసు వాడు టాలెంట్ చూడాలా, ఏమైనా చేసేది చూడాలా, ఏదో ఉండాలా. ఇట్లా అమ్మాయిల నంబర్లు అడిగేది, అమ్మాయిల పేర్లు అడిగేది, ఏం బుద్ధి సార్ ఇది? నీవి అన్ని చూడాలంటే నీ సినిమా బిట్లుండే సినిమాలు చూస్తే తెలిసిపోతుంది. అన్ని చూసినట్లే జనాలు కూడా అందరు చూసినారు ఆల్రెడీ. నీవి మళ్ళా అవి మళ్ళా కొత్తగా 10,000 కోట్లు పెట్టి ఏం చూపిల్లా? 10 రూపాయలకే పోయి పండుకున్నావు నువ్వు షాపింగ్ పిల్ల. 10 రూపాయలకే పోయి పండుకున్నావు నువ్వు షాపింగ్ మీద. ఆ సినిమాలు ఎన్ని తీసినావు? ఏం మాట్లాడుతున్నావు? ఫ్యాక్ట్ మూవీస్ గురించి సార్. నాకు ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చినా. నేను మంచి అసలు ఒక సినిమా చెప్తా కొట్టు తరిత్రం ఈ పేరు చూసి ఆడైతారా? ఎందుకు ఊరికే గబ్బులు చెప్తాను? మమ్మల్ని లేపినప్పుడు ఇప్పుడు సినిమాలో అయితే చాలా సార్ చెప్తాడు సార్. ఏం సార్ మంచి మంచి సీన్స్ ఉంటాయి సార్ సినిమాలో. ఆపర్చునిటీ సార్ రొమాంటిక్స్ ఉంటాయి సార్. రొమాంటిక్స్ కాదు, అది రొమాంటిక్. అదేలే ఏదో మ్యాటిక్స్ సార్. రొమాంటిక్స్ ఉంటాయి సార్. రొమాంటిక్స్ కాదు, అది రొమాంటిక్. అదేలే ఏదో మ్యాటిక్ సార్. సాంగ్స్ ఉన్నాయి సార్. సాంగ్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి సార్. మీరు ఏమనుకోకపోతే నేను ఒక యాక్చువల్గా ఒక సింగర్ని. సాంగ్స్ 2 సాంగ్స్ పాడమని నేనే పాడతాను. డాన్స్ కూడా నేనే చూపిస్తాను. హీరోయిన్ తో నేను ఎట్లా చేయాలి డాన్స్ అనేది. మీరు ఎవరు రాకపోయినా పర్లేదు, నేను హీరోయిన్. 2 పాటలు పాడు. ఏం పాడాలా? యాదో పాటలు పాడు సార్. కాన్సెప్ట్ ఏదో లైన్ చెప్పండి, దాని గురించి సాంగ్ పాడతాను. కాన్సెప్ట్ అండర్ గ్రౌండ్ సీక్వెన్స్ ఒకటి ఉంటది. అండర్ గ్రౌండ్ సార్. మాట్లాడు. అండర్ గ్రౌండ్ ఈస్ ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్, ఫాలింగ్ డౌన్. అండర్ గ్రౌండ్ ఈస్ ఫాలింగ్ డౌన్. ఇంగ్లీష్ లో ఓకే కదా సార్? ఏ మొదలెస్వాడా
అండర్ గ్రౌండ్ స్టార్ట్ నువ్వు తట్టుకోలేకపోతున్నావు, నువ్వు కుళ్ళుకుంటున్నావు. నేను ఆల్రెడీ పాడినా కదా. నేను మాడతా అండర్ గ్రౌండ్ ఫాలీ ఫాదర్, అండర్ గ్రౌండ్ ఫాలీ. సార్ అండర్ గ్రౌండ్ ఫాలీ ఫాదర్ అంటే ఎవడో ఫాలీ ఎవడో నాకు అర్థంలే. ఫాలీ ఫాదర్ నువ్వు పాడితే పాట, నేను పాడితే పాట కాదుగా సార్. ట్వింకిల్ ట్వింకిల్ అండర్ గ్రౌండ్, హౌ ఆర్ యు అండర్ గ్రౌండ్, పుట్ యువర్ హ్యాండ్స్ అండర్ గ్రౌండ్, వాట్ ఏ హై అండర్ గ్రౌండ్. దారుణాన్ని ఎవరు వింటున్నాడు ఎవరు అని సార్. మీరు చాలా గొప్పవారు సార్, ఇలాంటివి కూడా వింటున్నారంటే. సార్ మీరు ఇంత నీచంగా ఏమైనా పాట పాడతాడా సార్? ఇంటర్నెట్ ఏది యూకేజీ ఎల్కేజీ అన్నట్టుంది. పాడు. అండర్ మౌత్ వెళ్ళి సార్, అండర్ మౌత్ వెళ్ళి ఫైల్స్ ఇల్లి మౌత్ అండి. సార్ వీడు ఫైల్స్ గురించి పాడుతున్నాడు. మనం ఏమి సైన్స్ కు సంబంధించిన సినిమా తీలే. ఏదో అండర్ గ్రౌండ్ మౌత్ అంటున్నాడు, అంటే కింద నోరు అంటున్నాడు. అది ఏందో మళ్ళా ఆ జనాలు ఇన్నోళ్ళు అది ఎంత రోతగా తీసుకుంటారు. నువ్వు మామూలుగా నువ్వు నోరుతో నవ్వుతున్నావా లేదా యాదంతో నవ్వుతున్నావు అంటారు. వాడు నువ్వు అది చెప్తున్నాడు, అండర్ గ్రౌండ్ అండర్ మౌత్ అంటున్నాడు. ఏదేందో చెప్తాను సార్ ఫైల్స్. సార్ మీరు ఇతను మానవుడైతే వింటున్నారు, నా పాటలు కూడా చూడండి సార్. ఇప్పుడు ఇంగ్లీష్ లో సార్ మీ ఇన్షియల్ చెప్పండి. మళ్ళీ దాంట్లో పాట ఇస్తావా? లేదు, అబ్బాయి వాయిస్ నాకు నచ్చలేదు. కాదు సార్ మీ ఇన్షియల్ చెప్పండి. ఇన్షియల్ సార్, మీ పేరు ముందర వచ్చేది ఇన్షియల్. రాజమౌళి. దాని ముందు ఇన్షియల్ చెప్పండి సార్. సార్ ఏం సార్? రాజమౌళి ఇనిషియల్. రాజమౌళి ఇన్షియల్ కాదు సార్, ఏనా బీనా అట్లా వస్తుంది కదా సార్. సీనా అని ఇన్షియల్ చెప్పండి మీది. జే ఇనిషియల్. ఏం సార్? జే కదా. రే చిల్లరేదవా, నువ్వు ఆ బిర్యానీ సెంటర్ కాడ ఉండేవాని కదా రాజమౌళి అని. రే చిల్లరేదవా, నువ్వు ఆ బిర్యానీ సెంటర్ కాడ ఉండేవాని కదా రాజమౌళి అని. ఎట్లా కనబడతాం రా నీకు? ఏ టైం పాస్ చేస్తున్నావు ఏమన్నా నువ్వు మాతో? వాడే నాకు అందుకే డౌట్ వచ్చింది అప్పుడే. అసలు ఎట్లా మోసం చేయాలనిపించింది? నీకేమన్నా సిగ్గు మానము లజ్జ ఏమన్నా దానికి? ఏమన్నా పరికి మారాడా? 10,000 కోట్ల మన 10 కోట్లు మన 11 కోట్లు అంటే మళ్ళా అవుతారా? ఏమన్నా నీకేమన్నా గండగలేమన్నా ఉందా? సిగ్గులే ఏమన్నా? నువ్వేం మనిషా లేదా మృగానివే? నువ్వేమన్నా అవులా పట్టిస్తాను మాకు ఇద్దరికి మాకు కూడా పట్టిస్తాను. సినిమాలో తీసుకోండి నా బొంగులో పెట్టుకో. నీదో సినిమా నువ్వు మళ్ళీ తీడు ఏదో రాజమౌళి అన్నట్లు ఏదో సినిమా డైరెక్టర్ అనుకుంటే. నువ్వు ఆడ బిర్యానీ సెంటర్ కాడ బిర్యానీ అడుక్కున్నా కొడుకు నువ్వేం సినిమా తీస్తావు? ఒకవేళ సినిమా తీసే ఆడ పక్కన ఏదో రూమ్ లో వింతది. ఒకవేళ సినిమా తీసే ఆడ పక్కన ఏదో రూమ్ లో వింతది. ఈడైతే సెట్ అవుతాడు చూడు. నువ్వు ముందే చెప్పి 25 రూపాయలకు కూడా వస్తాడు చూడు సినిమాకి. లేదా నువ్వు అడగదు పోండి సినిమాకి ఏదైనా చూసే 200 పెట్టి. నంబర్ ఇచ్చి నా కొడుకు రేపు చెప్తారని. ఈ గుడ్డు నువ్వన్నా చెప్పచ్చు. నువ్వు మరి వాడనే. నాకు అదే వాయిస్ డౌట్ కొడతా ఉంది. ఇది సిగ్గు కాలేదని నువ్వు ఒక్క చోట కనుక్కుంటున్నావా? నువ్వు ఒక్క బొంగులు పెడతావు. నువ్వు అవకాశం వస్తే చెడగొడతావు. నువ్వు ఏడు కొడతావు? కొట్టమాడని నానామని పేరు చెప్పుకుంటా. ఎంత డబ్బులు మీరు ఉండే నువ్వు మాట్లాడిన దానికి ఒకసారి రిటర్న్ చేసుకో. నేను డబల్ మీనింగ్ మాట్లాడలేదు. ఏంటి మాట్లాడా నువ్వు? ఏమన్నాను? ఆ పాప పరుపు మీద పాప, పాప మీద పాప అట. పరుపు మీద ప్లానెట్ పైన పరుపు, పరుపు పైన పాప, పాప పైన అది నువ్వు చేసే పని. కుటుంబముడా నువ్వు అన్ని చిల్లరగా మాట్లాడుతున్నావు. ఏదో నీకు ఛాన్స్ వస్తుంది సినిమాలు చేసినావు చెప్తే. నా మంచి మంచి సినిమా పేర్లు చెప్పినాక చేసినాడు సార్ అని. ఏం చేసినాడు సార్ అని అని పరిమాణం అని చెప్పుకుంటా. ఓటన వద్దా మంచివే. అదేదో చెప్పింటే బాగుండే నువ్వు చేసినది. వాచ్మ్యాన్ తో వనిత ఏం తప్పేముంది? యాడ్ చేసిన నువ్వు కాలు అడుగు పెడితే గబ్బులు వేసిపోయా. నువ్వు చెప్పిందని వాడ ఆడ ఎవరు వాడు? ఎవరో డోర్ కొడుతున్నారు. కొట్టుకో మళ్ళా. ఏందో ఊహించుకుంటే కదరా నాయన. మొత్తం కొలాప్స్ అయ్యా ఆశలన్నీ. Yeah.